నంద్యాల జిల్లా పాపిలి మండలం జలదుర్గం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ హరిత మాట్లాడుతూ ఆసుపత్రి కొండ ప్రాంతంలో ఉండటంతో పాటు జలదుర్గం గ్రామం నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఉందని తెలిపారు. ఆసుపత్రి వెనుక భాగంలో ప్రహరీ గోడ లేకపోవడం వల్ల పాములు సంచరించడం, ఆకతాయిలు మద్యం సేవించి బాటిళ్లు పడేయడం వంటి సమస్యలు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నాడు నేడు పథకం కింద సగం పనులు మాత్రమే పూర్తయ్యాయని, పూర్తి స్థాయి కాంపౌండ్ వాల్ నిర్మాణం జరగలేదని తెలిపారు. అలాగే ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డు, వాచ్మెన్ లేకపోవడం వల్ల రాత్రి విధులు నిర్వహించడం చాలా కష్టంగా మారిందన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించిన డాక్టర్ హరిత త్వరితగతిన ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టి సెక్యూరిటీ గార్డు మరియు వాచ్మెన్ నియమించాలని కోరారు. ఆసుపత్రిలో ఏఎన్ఎంలో ఆశా వర్కర్లు కలిపి దాదాపు 70 మంది పనిచేస్తున్నారని తెలిపారు. అలేబాద్ తండా, జలదుర్గం మరియు పరిసర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు ఓపీ కోసం వస్తున్నారని చెప్పారు. నమస్కారం అండి. నేను డాక్టర్ హరిత, పిహెచ్సి జలదుర్గం నుంచి. మాకు కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది అనే దానికి మేము చెప్పడం జరుగుతుంది. దీని గురించి మాది ఏంటంటే పిహెచ్సి కొంచెం కొండల దగ్గర అట్లా ఉంటుంది. సో వెనకాల ప్రహరీ గోడ, కాంపౌండ్ వాల్ అనేది హాఫే కన్స్ట్రక్ట్ అయ్యి ఉంది. ఒకటి ఏంటంటే నాడు నేడు ప్రోగ్రాంలో అది హాఫే కన్స్ట్రక్షన్లో ఉండింది. సో దానికి కూడా మేము ట్రై చేస్తున్నాము. ఇంకొకటి పిహెచ్సి అనేది మాకు విలేజ్ నుంచి ఆల్మోస్ట్ లైక్ 3-4 కిలోమీటర్స్ దూరంగా ఉంది. ఇట్స్ లైక్ రహదారి అంటే రహదారి అని చెప్పలేం, బట్ మెయిన్ రోడ్ పైనే ఉంది, కానీ ఊరికైతే దూరంగా ఉంది. సో అది దానివల్ల కొంచెం మాకు సెక్యూరిటీ ఇష్యూస్ అనేది వస్తుంది. ఆ కాంపౌండ్ వాల్కి కానీ అదంతా కూడా మేము పై అధికారులకు అంతా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళున్నాము. సో సార్ వాళ్ళు ఏంటి అంటే హెచ్డిఎస్ ఫండ్స్ నుంచి వాడుకొని యూజ్ చేసుకొని అట్లా చేయించుకోమని చెప్పారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే వాచ్మెన్ పోస్ట్ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పిహెచ్సిలో వాచ్మెన్ పోస్ట్ లేదు. ఆ తర్వాత కంటిజెంట్ వర్కర్ పోస్ట్ కూడా లేదు. దానికి కూడా మేము కంటిజెంట్ వర్కర్కి కూడా మేము హెచ్డిఎస్ ఫండ్స్ నుంచే ఇచ్చి ఆమెని పెట్టుకోవడం జరిగింది. ఈ ప్రాబ్లమ్స్ కొంచెం ఏదైతే ఉందో కొంచెం సాల్వ్ చేయగలిగితే. ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే స్టాఫ్ నర్సెస్ 3 మెంబర్స్ ఉండాల్సిన దగ్గర మాకు 2 మెంబర్సే ఉన్నారు. సో షిఫ్ట్ డ్యూటీస్ కానీ నైట్ డ్యూటీస్ వేసినప్పుడు కానీ రోస్టర్ వైజ్గా షిఫ్ట్ డ్యూటీస్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఒకరి మీద ప్రెషర్ పడేసి అట్లా ఇబ్బందులు అయితే ఉన్నాయి. సో ఇవంతా మా అధికారుల వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సో వాళ్ళు కొంచెం భరోసా అయితే ఇచ్చారు. కొంచెం టైం పడుతుంది ఆ ఫిల్ చేయడానికి కానీ పోస్ట్ కానీ ఫిల్ చేయడానికి అన్నట్టుగా చెప్పున్నారు. సో ఇంకా కొన్ని ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. అంతా ఫీమేల్ స్టాఫ్ ఎక్కువ ఉన్నారు. సో అటెండర్ ఒక్కటే మెయిల్ స్టాఫ్ ఉన్నారు. అటెండర్ ఇప్పుడు జరుగుతున్న ప్రోగ్రామ్స్ వచ్చి మాకు హెచ్పివి వ్యాక్సినేషన్ది మెయిన్గా జరుగుతుంది. ఫస్ట్ ఒకసారి 160 డోసెస్ వచ్చాయి. ఇప్పటి వరకు నెక్స్ట్ వచ్చిన డోసెస్ వచ్చేసి 150 డోసెస్ వచ్చాయి. టోటల్గా ఆల్మోస్ట్ లైక్ 300 అబవ్ డోసెస్ వచ్చాయి. ఇప్పటి వరకు మేము 180 మెంబర్స్కి వ్యాక్సినేట్ చేయడం జరిగింది. 14 ఇయర్స్ అమ్మాయిలకి మాత్రమే. ఆల్మోస్ట్ ఇది మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. గార్డాసిల్ వ్యాక్సిన్ అంటాం దీన్ని. హ్యూమన్ పాపిలోమా వైరస్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి సంబంధించి నివారించడానికి వేసే టీకా లాంటిది. అది ఏంటి అంటే దాని నుంచి చాలామంది కూడా బెనిఫిట్ అవుతారు అమ్మాయిలు. మెయిన్గా ఇప్పుడు 14 ఇయర్స్ని టార్గెట్ చేసింది గవర్నమెంట్ వచ్చేసి. సో ఇప్పటి వరకు మనకి ఇక్కడ 180 డోసెస్ కవర్ అయిపోయినాయి. ఇంకా మేము వచ్చిన తర్వాత కొంచెం ఓపీ కూడా బాగా పెరిగిందండి. ఇది వరకులాగా అంటే 25 to 30 అట్లా వచ్చేది. సో ఇప్పుడు మనకి 60-65 వరకు కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది. ఇంకా అంటే
లైక్ చిన్న చిన్న సూచర్స్ కానీ అదంతా కూడా వాళ్ళు దూరంగా పోనవసరం లేకుండా మేము ఇక్కడే వేసేస్తున్నాము. సో అది ఒక కొంచెం బెనిఫిట్ అని అంటే ప్రజలే మాకు చెప్పడం జరిగింది. అంటే దాని నుంచి మేము బెనిఫిట్ అవుతున్నాము అనేది విధంగా. ఇంకా డెలివరీస్ వరకు అంటే కొంచెం డెలివరీస్ కూడా ఇబ్బందిగానే, ఎందుకంటే ఇది ఓల్డ్ బిల్డింగ్ అండి. సో మేము ఎన్నిసార్లు క్లీన్గా పెట్టేసి అంతా చేసినా కూడా మళ్ళీ లేబర్ రూమ్ అట్లానే అయిపోతుంది. ఎందుకు అంటే పైన అంతా గోడలు పెచ్చులు ఊడి వచ్చేస్తూ ఉంది. సో అట్లా మాకు కొంచెం లేబర్ రూమ్లో కొంచెం ఇబ్బంది ఎక్కువ ఉంది అంతే. మిగతా రూమ్స్లో అంత అనిపించదు కానీ లేబర్ రూమ్లో కొంచెం అట్లా ఇబ్బందిగా ఉంది. చెప్పామండి. ఏంటంటే ఇది ఓల్డ్ బిల్డింగ్, ఆల్మోస్ట్ లైక్ 50 years బిల్డింగ్. సో అది చెప్పాము. ఇంకా ఇక్కడికి ఇంకా ఇదివరకు అట్లా ఇంకా ఆ బిల్డింగ్ ఉండింది, అది డిమాలిష్ చేసేసారు. అది అయితే మేము యూజ్ చేయడం లేదు. జస్ట్ ఏదన్నా యూజ్ అయితే చేయడం లేదు, డిమాలిష్డ్ బిల్డింగ్ కిందకి వచ్చేసింది. దాని తర్వాత ఇది శాంక్షన్ అయ్యింది. ఇది కట్టి కూడా ఆల్మోస్ట్ లైక్ 50 years పైన అయిపోయింది అనుకుంటా. సో ఓల్డ్ బిల్డింగ్ వల్ల కొంచెం ఇబ్బంది అట్లా ఉంటుంది. ఏదైనా వర్షం వచ్చినప్పుడు కూడా కొంచెం తడవడం కానీ, వాటర్ లీక్ అవ్వడం కానీ రూఫ్ నుంచి అట్లా కొంచెం ఇబ్బంది ఉంది. ఇవన్నీ కూడా మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కాకపోతే ఏంటి అంటే కొంచెం టైం పడుతుంది అనే భరోసా అయితే ఇచ్చారు. ఆయుర్వేద సెంటర్ ఉంది కదా, అది మీకు సంబంధం మీకు సంబంధం పిహెచ్సి కింద వస్తుంది, పిహెచ్సి కిందకే వస్తుంది. బట్ వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు డైరెక్ట్గా ఆర్డీ డిపార్ట్మెంట్ రీజనల్